గుణదల కొండపైన ఇంత అందంగా ఉంటుందా? హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, తెల్లవారుజామునే లేచి ఈ గుణదల కొండ చూడడానికైతే మా ఊరు నుంచి అయితే వచ్చాం. ఎంతో కష్టపడి ఈ గుణదల కొండ పైకి అయితే ఎక్కేసాం. కొండపైకి పొద్దున్నే ఎక్కడం వలనేమో ఎంతో ప్రశాంతంగా ఉంది, జనం ఎవరు లేకుండా. కొండపైన సిలువు దగ్గర అయితే ప్రేయర్ చేసుకొని కొంతసేపు అక్కడే కూర్చుని ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయాం. కొండపై నుంచి దిగుతూ ఉండగా లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. విజయవాడ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మేము కొండ దిగుతూ ఉండగా చాలా మంది జనం అయితే కొండ ఎక్కుతూ ఉన్నారు. కాలు నడకతో ఎక్కాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే కొంతమంది అయితే మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తున్నారు కొండపైకి ఎక్కి దిగిన తర్వాత కిందున్న చర్చిలోకి అయితే వెళ్ళి అక్కడ కూడా కొంచెంసేపు ప్రేయర్ అయితే చేసుకున్నాం. మేము కిందకు వచ్చేపాటికి అప్పటికి చర్చి టైం కాదు కాబట్టి చర్చిలో ఎక్కువ మంది జనం కూడా లేరు. అలాగే ఈ కొండపైకి వెళ్తూ ఉండగా షాప్స్ అయితే ఉండవు. షాప్స్ అనేవి కిందే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం మంచినీళ్ళ బాటిల్ తీసుకువెళ్ళడమే మంచిది. అలాగే ఇక్కడ కొన్నిసార్లు ఫోన్పేలు కూడా పనిచేయవు. చాలా వరకు మనీనే తీసుకుంటారు. ఫ్యామిలీతో వెళ్తే మట్టికి ఏదో ఒకటి వండుకుని తీసుకువెళ్ళడమే మంచిది. అక్కడ కూర్చుని తినడానికి కూడా చక్కగా ప్లేస్లు అయితే ఉంటాయి. అలాగే పైన ఉన్న చర్చిలో ఒక గంట సేపు టైం అయితే స్పెండ్ చేసి కింద ఉన్న చర్చికి అయితే వెళ్ళాం. చర్చి కింద ఉన్న ఈ చిన్న చర్చ్ అయితే చాలా మందికి తెలిసి ఉండదు. మీరు ఈసారి వెళ్తే మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి ఈ చర్చిలో కూడా. అలాగే ప్రేయర్ ఆయిల్ కావాలన్నా పక్కనే అమ్ముతారు. ఇంకా బయటకు వచ్చేస్తే ఎన్నో షాప్స్ అయితే ఉంటాయి, మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.